సో అది ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్. సో దీంట్లో చూస్తే కనుక చాలా స్పష్టంగా ఏంటంటే మనకి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే యాక్చువల్గా చాలామంది రౌడీ షీటర్స్ లోకల్గా ఉన్నారు. అట్లానే కొంతమంది ఇటు ప్రగతి నగర్ ఇటువైపు కూడా చాలామంది పట్టాలు పట్టాలు తీసుకొని ఓఆర్సీల కింద లేకపోతే ఇట్లా తీసుకొని ఫేక్ పట్టాలు ఫ్యాబ్రికేటెడ్ పట్టాల్లో తీసుకుని కూడా వచ్చింది కూడా మనం నిన్న మీకు పెట్టడం కూడా జరిగింది. సో దీంట్లో ఈ చాలామంది అక్కడ లోకల్గా మనకి లోకల్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్స్గా చాలామంది అవుతూ వాళ్ళు అక్కడ స్థానికంగా ఉంటూ ఈ మామూలుగా టిపికల్ ల్యాండ్ గ్రాబింగ్ ఎలా జరుగుతుందో మీ అందరికీ కూడా తెలిసిందే. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. సో ఈ ల్యాండ్ గ్రాబర్ ఏం చేయాలనుకుంటే నిన్న మేము కూల్చినవి చాలా చోట్ల దాదాపు మనం చూస్తే కనుక మేము డిమాలిష్ చేసింది ఆల్మోస్ట్ లైక్ రెసిడెన్షియల్ హౌసెస్ దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది. యాక్చువల్గా 900 హౌసెస్ ఉంటే దాంట్లో ఇల్లులో ఎవరైతే దాంట్లో నివసిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా టచ్ చేయలేదు. 260 హౌసెస్ మట్టుకే డిమాలిష్ చేసాం. అంటే దాదాపు తక్కిన మీరు చూస్తే 640 పైన దాదాపు మేము అసలు టచ్ కూడా చేయలేదు, ఎందుకంటే దాంట్లో ఉన్నారు. సో దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్కడైతే కనుక ఆల్రెడీ నివాసాలు ఉన్నారో దాంట్లో. బట్ ఈ 260లో మీరు చూస్తే కనుక తగ్గిపోవటమో లేదా జస్ట్ ఇది మన ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ మీకు తెలుసు. ఈ రౌడీ షీటర్స్ ఏం చేస్తారు, ఫస్ట్ అక్కడ మీరు చూస్తే కూడా నిన్న ఒక 300 గజాలు 400 గజాలు ఉంటుంది ఆ ల్యాండ్, దాని చుట్టూ గోడ కడతాడు. గోడ కట్టి లోపల హార్డ్లీ ఒక 20-30 గజాల్లో ఒక రూమ్ ఉంటుంది అనమాట. అంటే కబ్జా చేయాలనుకుంటుంది ఎంత 300-400 గజాలు. సో అంటే కబ్జా చేయాలనుకుంది 300-400 గజాలు అనుకోండి. రూమ్ చిన్నది ఒకటి 20-30 గజాల్లో రూమ్ కట్టేస్తాడు. కట్టేసి దాని ద్వారా ఏం చేస్తాడు, దానికి ఒక మీటర్ కనెక్షన్ తీసుకోవటం లేకపోతే వాట్ ఎవర్ తీసుకొని దాన్ని అమ్మడానికి ముందు దానిలో ఎవడో పెడతాడు. దాన్ని ఎవడో ఉంచాలి కదా, కిరాయికి ఏముండదు, వాళ్ళకే పిలిపించి వాళ్ళకే 2000 ఉల్టా ఇచ్చేది కూడా ఉన్నదన్నమాట. అది కూడా వచ్చింది దృష్టికి. సో వీళ్ళంతా ఈ ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్. సో వాళ్ళకే ఉల్టా కిరాయి ఇస్తాడు. కిరాయి ఇచ్చి 2000 ఎంత ఇచ్చేసి పార్టీని ఎదుగుతుంటారు. ఈ లోపల 5 లక్షలకో 10 లక్షలకో 15 లక్షలకో ఎంత పార్టీ ఎతికి అప్పుడు ఆ పార్టీ దొరికిన తర్వాత వీళ్ళని ఇంకొక దానికి మూవ్ చేస్తారు. మూవ్ చేస్తూ ఇలా జరుగుతుంటుంది అనమాట. సో వీళ్ళని మనం తీసినప్పుడు వీళ్ళందరూ అక్కడ కొన్నవాళ్ళు అనుకుంటే కాదనమాట. చాలామందిని తెచ్చి అక్కడ ఈ స్టేజ్ మేనేజ్ చేయడానికి చేసేవాళ్ళు ఉంటారు. కొన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారు, ఆ కొన్నవాళ్ళు అసలు ఎవరు అమ్మారు అనేది చెప్పాలి మనకు అనమాట. ఇప్పుడు అది కూడా ఉంటుంది. ఎవరు మీకు అమ్మారంటే కనుక ఆ పేర్లు రావాలి. వస్తే కనుక ఎవడు గ్రాప్ చేశాడేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఓకేనా, ఓకే రైట్. ఇప్పుడు కొన్నవాళ్ళు ఎవరనేది కూడా మనకి అంటే కొనేవాళ్ళు ఉన్నారు. కొనేవాళ్ళు ఆర్ ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళని మనం అందులో ఇల్లులు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం డిస్టర్బ్ చేయలేదు. ఎవరైతే కనుక డోర్లు లేవో లేదా ఇంకా అసలు ఎవడో అది ఊరినే ఇంకా నడుస్తుందన్నమాట, కబ్జా చేసే ప్రాసెస్ నడుస్తుందన్నమాట. దాంట్లో ఉన్న వాళ్ళని నేను డిమాలిష్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కొంతమందిని పెట్టి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళే స్టేజ్ మేనేజర్గా చేసి వీళ్ళంతా బాధితులు లేకపోతే ఇదనే కాదు, యాక్చువల్గా ఉన్న వాళ్ళని ఎవరిని టచ్ కూడా చేయలేదు. ఇందాక చెప్తున్నా కదా మీకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 640 హౌసెస్లో ఉన్న వాళ్ళని ఎక్కడ 900 పైన ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై అయినా కానీ కూడా 640 అంటే మోర్ దెన్ 3/4 ఆల్మోస్ట్ లైక్ 60-70% వీ డి నాట్ టచ్. ఓన్లీ ఒక 30% 35% అది యాక్చువల్గా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిల్ని లేకపోతే ఇట్లా దాంట్లో తీసుకొచ్చి ఇంకా ఏ మీటర్లు పెట్టరు లేదా ఇది జరుగుతుంది అట్లాంటివి ఇది. సో అది జరిగింది. ఇది కాకుండా యాక్చువల్ తీసిన ఎంక్రోచ్మెంట్స్ ఆర్ ద అదర్ సైడ్. పట్టాసు తీసుకొచ్చి చేసింది అదంతా అది 100 ఎకరాలు మొత్తం మోర్ దెన్ 300 acres ఉన్నటువంటి ల్యాండ్లో దిస్ ఈజ్ వర్త్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 50,000 15,000 కోట్ల పైన అనమాట. సో దాంట్లో దొంగ ఓఆర్సీలు తీసుకొచ్చి యాక్చువల్గా 1990కి అయిపోయింది అదంతా సర్ప్లస్లో. అది మన రిటైనబుల్ ల్యాండ్ అని ఉంటుంది యూఎల్సీలో. రిటైనబుల్ ల్యాండ్ 120-125 acres ఎంత ఉండాలి, అప్పటికే అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్స్ అది చేసుకుంటూ చేయడంతో దాంతో జరిగినటువంటి దొంగ ఓఆర్సీలు తీసుకొచ్చి చేసినవి కూడా అన్నిటి కూడా మొత్తం తీసి హైడ్రా ఫెన్సింగ్ వేయడం కూడా జరిగింది. సో ఓకే, సోషల్ మీడియాలో కూడా పలు విధాలుగా ఉంటుంది, ఎవరి లైన్ వాళ్ళు తీసుకుంటారు. సో దాని మీద ఐ డోంట్ వాంట్ టు కామెంట్. సోషల్ మీడియా ఆల్సో ఆ రిక్వెస్ట్ పబ్లిక్ కూడా సోషల్ మీడియాని చూసి మీరు దయచేసి ఒక అభిప్రాయానికి ఎక్కడ రావద్దు, ఎందుకంటే అది చాలా క్లియర్గా పోలరైజ్ అయిన లైఫ్ ఉంటుంది. ఫ్యాక్ట్ అనేది ఇది ఇప్పుడు మేము మీకు చెప్తున్నది దిస్ ఈజ్ ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన పనులు. వెనక్కి కబ్జా అయిన ల్యాండ్ వెనక్కి తీసుకోవడం అనేది డెఫినెట్గా అంత ఈజీ పనేం కాదు.
ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్స్. కర్ణాటక నుంచి ఇంజనీర్స్ మనకి చూడటానికి వచ్చినప్పుడు మేము వెళ్ళాం యాక్చువల్ కర్ణాటక చెరువులు స్టడీ చేయడానికి. ఆ చెరువులు మళ్ళీ మన దగ్గర ఒక 8-9 నెలల తర్వాత అక్కడ చీఫ్ ఇంజనీర్లు వాళ్ళ దగ్గర వచ్చారు. అసలు మీరు ఎంక్రోచ్మెంట్స్ ఎలా తీస్తున్నారని చెప్పి అడిగినాను. అంత కష్టమైన పని ఎలా చేస్తున్నాను. సో టఫెస్ట్ జాబ్ ఇన్ ఎనీ దిస్ థింగ్ ఈస్ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్. ఎందుకంటే అది చాలా ఇది అంటే ఏంటంటే చాలా మనకి ఇట్లా చాలా ఇది చూశారు కదా నిన్న కూడా అంత పబ్లిక్ మీడియా ఇదంతా వచ్చి అంత రకరకాల ఎవరి దీన్ని వాళ్ళది ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ టఫెస్ట్ జాబ్. బట్ యూ హ్యావ్ టు డూ ఇట్. చెరువులు కబ్జాలు అవుతున్నా, పార్కులు కబ్జాలు అవుతున్నా, గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జాలు అవుతున్నా, వీ హ్యావ్ టు డెఫినెట్లీ యాక్ట్ ఆన్ దిస్. అండ్ దేస్ ఇది ఉంటుంది. అండ్ సండే ఇది కూడా వచ్చింది. సండేది చేసేదానికి దేస్ క్లియర్ 3 years జడ్జిమెంట్ ఆఫ్ మన ఇది డివిజన్ బెంచ్ ఆఫ్ మన పాత గతంలో ఏపీ హైకోర్టుది ఉంది 3 years జడ్జిమెంట్. సో విచ్ క్లియర్లీ సేస్ దట్ సండే దే హ్యావ్ నాట్ ప్రొహిబిటెడ్ అనమాట. దే హ్యావ్ నాట్ బార్డ్ టు రిమూవ్ ద ఎంక్రోచ్మెంట్స్ ఆన్ సండేస్. సో 3 years జడ్జిమెంట్ దాంట్లో స్పష్టంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కూడా మేము దీంట్లో ఎవరైతే కనుక నష్టపోయారో వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళకి ఎవరైతే కనుక అమ్మినారో వాళ్ళ పేర్లు ఇస్తే కనుక డెఫినెట్గా వాళ్ళందరి మీద లోతుగా ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకి హైడ్రా అక్కడ లోకల్ స్థానిక పోలీస్తో కలిసి వర్క్ చేస్తుంది. ఆల్రెడీ చాలామందిని ఐడెంటిఫై చేశాము, లోకల్ రౌడీ షీటర్స్ వీళ్ళందరూ కూడా. సో ఇది నిన్నటి దీంట్లో సోషల్ మీడియా కూడా లైక్ మనకి హైడ్రా దాని మీద కూడా ఇప్పుడు లైక్ ఏది చాలా చోట్ల కూడా మేము ఏది మన ఈ మధ్య చూసాము, కేసు కూడా పెట్టాం. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. కేసు పెట్టి అక్కడ ఒక అడ్వకేట్ అతని మీద ఇంకా జర్నలిస్టులు వీళ్ళ మీద కూడా పెట్టాం. సో దీంట్లో చాలా స్పష్టంగా పహాడీ షరీఫ్ కేసులో హైడ్రా కేసు పెట్టింది. ఎందుకంటే ఎవరైతే చైతన్యారెడ్డి అనే ఆమెతోటి పెట్టించలేదు, కావాలని పెట్టించలేదు. ఎందుకంటే రేపు ఒకవేళ ఆ కేసు ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయిందనుకోండి. సో అప్పుడు మేము అది అంటే అప్పుడు ఆమె కూడా కల్ప్రిట్. షీ ఆల్సో విల్ బికమ్ ఎ కల్ప్రిట్ బికాస్ షీ ట్రై టు బ్రైబ్ హైడ్రా ఆఫీసర్స్ అనే దాంతో. సో అందుకోసము అది కేసు హైడ్రా ఆఫీసర్స్ చేయటం జరిగింది. అండ్ ఈ కేసులో కూడా చాలా స్పష్టంగా అంటే వర్టెక్స్ వాళ్ళతోటి హైడ్రా లాలుచి పడ్డదని చెప్పేసి, లేకపోతే ఇతర ఇంకెవరో వీళ్ళతోటి ఎవరు వాసవి వాళ్ళతో ఎక్కడ బిల్డర్స్ మీద ఇప్పటికి మోర్ దెన్ 11 కేసెస్ బుక్ చేసింది హైడ్రా అనమాట. బిల్డర్స్ ఎవరన్నా భయపడతారంటే కనుక హైడ్రాకే భయపడతారు. అది కూడా లెట్ దిస్ బి వెరీ క్లియర్. ఓకే. సో అది రేపు ఎవరైనా కానీ ప్రతి బిల్డర్ని ఎవరైనా అడగండి, ఎవరైనా కానీ మీకు తెలిసిన బిల్డర్ని అడిగితే కనుక ఎక్కడైనా కానీ కూడా అది దీంట్లో ఏది ఎక్కడైనా కానీ కూడా ఏ బిల్డర్ అయినా కానీ కూడా ఏది హైడ్రాని మేనేజ్ చేసుకోవచ్చా అనేది మీరు కాన్ఫిడెన్షియల్గా అడగండి. యూ విల్ గెట్ టు నో అసలు ఫస్ట్ అది. సో చాలా లెట్ దిస్ బి వెరీ క్లియర్. సో దాంట్లో ఏంటంటే వర్టెక్స్ వాళ్ళ దగ్గర, వర్మ అనే వాళ్ళ దగ్గర హైడ్రా ఏది కమిషనర్ మీకేం చేశారు ఏం చేశారని ఇవన్నీ చూస్తున్నాం అన్నమాట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.